ఇక తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్, మెస్సీ టూర్, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా పూర్తి చేశామని చెప్పారు డీజీపీ. గత ఏడాదితో పోలిస్తే తెలంగాణలో ఈసారి క్రైమ్ రేట్ తగ్గిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఏడాదిలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని వార్షిక నివేదికలో వెల్లడించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదిలిపెట్టమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మెయింటైన్ అయినాయి. క్రైమ్స్ పైన, నేరాల పైన పూర్తి అదుపు ఉంది. అట్లాగే తీవ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇట్లాంటివి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ బెస్ట్ పోలీస్ స్టేషన్ గా, 7వ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా నిలబడ్డది. తర్వాత ఫోన్ల రికవరీ, దొంగతనంకు గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంది. 1,20,000 సెల్ ఫోన్లను రికవర్ చేసి ఈ సిఐఆర్ పోర్టల్ అని చెప్పి, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి, అది 23లో మనం లాంచ్ చేసినాము, ఏప్రిల్ 23లో. దాంట్లో భాగంగా ఇవి ఇన్ని సెల్ ఫోన్లు రికవరీ చేసి భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచినాం. ఇప్పుడు చెప్పడానికి లేదు, అది సుప్రీంకోర్టులో మీకు ఇంతకుముందు చెప్పాను. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా గౌరవ సుప్రీంకోర్టులో ఉంది. సో ఇప్పుడు సబ్జ్యుడిషి ఉన్న కేసులో మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పుడు కూడా ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కానీ, మేము ముందే చెప్పినట్టు ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఈ ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నాము, అవసరం ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఇది కంటిన్యూ అవుతుందండి. ఇది మొత్తం 509 మంది లొంగిపోయినారు, రైట్. తర్వాత అందులో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు స్థాయి ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీల స్థాయి ఉన్న వాళ్ళు, 17 మంది డివిజనల్ కమిటీ మెంబర్ల స్థాయి ఉన్న వాళ్ళు, 57 మంది ఏరియా కమిటీ మెంబర్ల స్థాయి ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు డిఫరెంట్ ర్యాంక్స్ లో ఉన్న వాళ్ళు. మొత్తం కలిసి 509 మంది లొంగిపోతే ఇందులో 24 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు, 483 మంది ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు, ఈ 24 ఒకరు మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు ఏపీ వాళ్ళు. సో ఇందులో పట్టుకున్న వాళ్ళు అట్లేం లేదు, అందరూ లొంగిపోయిన వాళ్ళే.